మీకు అందరికి కూడా ప్రత్యేకంగా ఈ యొక్క సీజన్ అంతా కూడా క్రిస్మస్ సీజన్ కనుక ఈ సీజన్కి ఉన్న రీజన్ ఏంటో ఇప్పుడు మనం చూడాలి. క్రిస్మస్ సీజన్కి రీజన్ ఏంటి? ఎందుకు ప్రపంచం అంతా ఎలా ఆరాధిస్తున్నారు? ఎందుకు ప్రపంచం అంతా ఈ డిసెంబర్ నెలలో ఎందుకు ఎక్కడ చూసినా సెమీ క్రిస్మస్, ఎక్కడ చూసినా క్రిస్మస్? కనుక నవంబర్ 25 నుండి మొదలు అడ్వెంట్ అనబడిన దగ్గర నుండి జరుగుతూనే ఉన్నాయి. జనవరి 6వ తారీఖు వరకు జరుగుతూనే ఉంటాయి. అసలు దీని సంగతి ఏంటో మనం ఈ 2 వారాలు తెలుసుకున్నాం. 2 వారాలు క్రిస్మస్ కలిగిన మూలాంశాలని మరొకసారి, ఎందుకంటే మనం ఇతరులకు చెప్పాలి. ఎక్కువ మంది ఈ యొక్క వాట్సాప్లో క్రిస్మస్ చేసేవాళ్ళు ఉంటారు. నమ్మకర్త క్రైస్తవులు క్రిస్మస్ ఏంటి, అసలు క్రిస్మస్ అనేది అసలు బైబిల్లో ఉందా, ఇలాంటి కొన్ని వార్తల్ని లేకపోతే మెసేజెస్ని పెడతా ఉన్నారు. క్రిస్మస్ చేసేవాళ్ళు అసలు క్రైస్తవులేనా, వాళ్ళలో ఇలాంటి ఆలోచన ఎలా వచ్చింది, అసలు ఇది సరైన పద్ధతి కాదు కనుక అని చాలామంది. అసలు ఇది మనం చెయ్యాలా వద్దా అని అనేది విషయం అంతా విన్న తర్వాత మనకు అర్థమవుతుంది. విషయం అంతా విన్న తర్వాత ఇది చేయాలా వద్దా, ఎందుకు చేశారు, ఎప్పుడు చేశారు, ఎలా చేశారు, ఈ సంప్రదాయం ఎక్కడి నుండి మొదలైంది, అసలు ఇంకా కొన్ని రుజువులు. వచ్చేవారు మనం అసలు యేసుప్రభువు డిసెంబర్ 25నే పుట్టాడు అని అనడానికి ఉన్న 7 ప్రధానమైన చారిత్రాత్మకమైన ఆధారాలు కూడా మనం వచ్చేవారు చూద్దాం. కనుక ముందు మనకి ఈ సీజన్కి ఉన్న రీజన్ని మనము చరిత్రలో నుండి కొన్ని విషయాలు, అంటే బైబిల్ అందుబాటులో లేనప్పుడు ఉన్న విషయాల్ని కొన్ని విషయాలు మనం అంతా కూడా తెలుసుకున్నాం. ఎందుకంటే క్రిస్మస్ సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఏం చెప్పుకుంటున్నాం, మనం లెర్నింగ్, సైకాలజీలో లెర్నింగ్ విషయాలను చెప్పుకుంటున్నాము. ఆ విషయం సైకాలజీలోకి మనం వెళ్దాం. ఓకే, ఈ ప్రధానంగా బైబిల్ అందుబాటులో లేని రోజుల్లో దేవుని యొక్క పిల్లలు సంవత్సరం అంతా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి అని ఒక ఉన్నతమైన ఆలోచనతో శిఖరాగ్ర మహాసభ నిర్వహించుకున్నారు. శిఖరాగ్ర మహాసభ అంటే అందరూ, ప్రపంచంలోని క్రైస్తవులందరూ కూడా, అంటే క్రైస్తవుల్లో నాయకులైన వాళ్ళందరూ మరి ఆ శిఖరాగ్ర మహాసభలో వాళ్ళు అద్భుతంగా ఒక నిర్ణయం చేశారన్నమాట. ఆ నిర్ణయం ఏంటంటే అందరూ కలిసి ఆరాధించే ఒక క్యాలెండర్ని వాళ్ళు ఏర్పాటు చేశారు. అందరూ కలిసి ఆరాధించే క్యాలెండర్ అంటే ఇది ఒక ప్రాంతాని కోసం కాదు, మానవ సమాజం బ్రతికే అంటే 5 ఖండాలలో ఉన్న అందరికీ కూడా ఒకే సిస్టమ్ మనం ఇస్తే అన్ని చోట్ల వాళ్ళు ఆరాధిస్తారు అని వాళ్ళు ఒక మంచి నిర్ణయం చేశారు. దానికి పేరు లిటర్జికల్ క్యాలెండర్. అది లిటర్జికల్ క్యాలెండర్ ఏర్పాటు చేశారు. లిటర్జికల్ అంటే అర్థమే మాస్ వర్షిప్ అన్నారు. మాస్ వర్షిప్. సో ఈ లిటర్జికల్ క్యాలెండర్ని వాళ్ళు ఏర్పాటు చేసేటప్పుడు అందరూ ఒకే విధానంలో, ఒకే పద్ధతిలో వాళ్ళు ఆరాధిస్తే మంచిది అని వాళ్ళు ఏర్పాటు చేసి ఎలాగ ఆరాధించాలి దానికి ఒక సిస్టమ్ని పెట్టారు. ఎందుకంటే సంవత్సరం అంతా దేవుని గురించిన విషయాలు అందరూ ధ్యానం చేయాలి. ఎలా ధ్యానం చేయాలి? ఇప్పుడు బైబిల్ లేవు కదండి అని అంటే మనిషి నుండి మనిషి అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళకి చెప్పాలి. అందుచేత అలాంటి ఒక విధానంలో లిటర్జికల్ క్యాలెండర్ని పెట్టారు. ఈ లిటర్జికల్ క్యాలెండర్లో 7 సీజన్స్ పెట్టారు. అంటే 7 ఆత్మీయ ఋతువులు. 7 ఆత్మీయ ఋతువులు రైలంటే ఋతువులు రైలు. 7 ఆత్మీయ ఋతువులు పెట్టారంటే 7 సీజన్స్. మనకి సాధారణంగా ఋతువులేండి,
ఆరు ఋతువులు పెట్టారు కదా, రైట్. కానీ 7 ఆత్మీయమైన ఋతువులు పెట్టారు. ఈ ఋతువుల్లో దేవుని పిల్లలు తెలిసిన వాళ్ళు, తెలియని అన్యులు, లేక దేవుని ఎరగని ప్రజలకు, దేవుడిని ఇష్టపడే వాళ్ళకి ఈ విషయాల్లో వాళ్ళని ఒక సాంప్రదాయబద్ధంగా కూర్చోబెట్టి, సాంప్రదాయబద్ధంగా ఆ విషయాలు అంటే ఖచ్చితంగా ఇది చేయండి, ఎలా చేయడం వల్ల యేసుక్రీస్తుని మనం బాగా వ్యాప్తి చేస్తాం అనే ఉద్దేశంతో పెట్టారు. అందులో వాళ్ళు పెట్టిన మొట్టమొదటిది ఏంటంటే అడ్వెంట్. ఇది నవంబర్ నెలలో మొదలుపెట్టారు. నవంబర్ నెలలో మీరు ప్రారంభించండి. ఎందుకు నవంబర్ నెలలో మొదలు పెట్టుకున్నారంటే డిసెంబర్ వస్తుంది కాబట్టి, డిసెంబర్ 25 వస్తుంది కనుక 4 వారాల ముందు మీరు దీన్ని ప్రారంభించండి. ఈ 4 వారాలు కూడా మీరు చక్కగా అవగాహన ఇవ్వడానికి ఒక చక్కని అవగాహన ఏంటి, యేసుప్రభు వస్తున్నాడు, యేసుప్రభు వస్తాడు, యేసుప్రభు అని ముందే చెప్పారు. ఆ చెప్పిన ఏమన్నట్టుగానే నెరవేరినాయి. ఎలా నెరవేరినాయి ఈ వివరాలన్నీ చెప్పాలన్నమాట. వాళ్ళు ఈ 4 వారాలు కూడా చెప్పాలి. అందుకోసం ఈ 4 వారాలు అడ్వెంట్ అంటేనే మనకు అర్థం కనపడుతుంది అక్కడ, అడ్వెంట్. సో ఆయన యొక్క ఆగమనం, అరైవల్, ఆయన యొక్క రాకనే సూచిస్తుంది యేసుప్రభు. అందుకోసం వాళ్ళు 4 వారాలు, మొదటి వారము నవంబర్ చివరి వారం, రెండవ వారం డిసెంబర్ మొదటి వారం, మూడవ వారం డిసెంబర్ రెండవ వారం, నాలుగవ వారం డిసెంబర్ మూడవ వారం. రైట్. సో ఈ 4 వారాలు వాళ్ళకి చెప్పాలి కనుక ఏదో ఒక సింబాలిక్గా, ఏదో ఒక గుర్తుగా వాళ్ళకి చెప్పడం కోసం మీరు ఏం చేయాలంటే 4 రకాలైన కొవ్వొత్తులు వెలిగించండి అని. ఒక్కొక్క కొవ్వొత్తి ఫస్ట్ వారం, మొదటి వారం అన్న ఈ కొవ్వొత్తి నిరీక్షణని సూచించే కొవ్వొత్తి, నిరీక్షణ. నిరీక్షణ అంటే ఏంటంటే యేసుప్రభు, హోప్. సో నిరీక్షణ, హోప్. సో మనం అర్థాలు మనం రాసుకోవచ్చు. నిరీక్షణ, హోప్ అనే ఒక కొవ్వొత్తిని వెలిగించి, ఎందుకు నిరీక్షణ, యేసుప్రభు వస్తాడు, ఆయన కన్య మీద గర్భం వస్తానని ప్రవక్తలు చెప్పారు. ప్రవక్తలు చెప్పిందని ఎదురు చూస్తున్నారు అందరూ. మనకు లూకాసు వార్తలో కూడా కనబడుతుంది చాలా స్పష్టంగా, అన్న మెస్సియా కోసం ఎదురు చూసాను, వీళ్ళంతా ఎదురు చూస్తున్నాం అన్నారు. మెస్సియా వస్తాడు. సిమియోన్ ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరియా వీళ్ళంతా మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. సమరయులు మెస్సియా కోసం ఎదురు చూస్తున్నారు. వీళ్ళంతా బాగుపడాలి, మన మెస్సియా వస్తాడు, మా జీవితాలు బాగు చేస్తాడు అని ఎదురు చూస్తాం. కనుక ఎవరెవరు ఎదురు చూస్తున్నారు? మెస్సియా గురించి ప్రవచనాలు ఏంటి? మీకా ప్రవచించాడు, బెత్లెహేములో వస్తాడు. యెషయా ప్రవచించాడు, కన్యకలో వస్తాడని. యెషయా ప్రవచించాడు, శిశువులాగా కుమారులాగా కనబడతాను. దావీదు ప్రవచించాడు, ఆయన ఏలి లామా సబాక్తాని. జకర్యా ప్రవచించాడు, ఆయన మరి దొంగల మధ్య కనబడతాడు, 30 వెండి నాలుగు పోతాడు, గాడిదని ఎక్కుతాడు. ఇవన్నీ కూడా. అలాగే ఇర్మియా ప్రవచించాడు. తర్వాత దానియేలు ప్రవచించాడు, ఆయన రాజులాగా వస్తాడు. ఆయన యోగు ప్రవచించాడు, ఆయన భూమి మీద నివసిస్తాడు. యాకోబు ప్రవచించాడు, యాకోబు కూడా చెప్పాడు, షీలోకి వస్తున్నాడు, నిత్యులకు వారసులు వస్తున్నాడు. అబ్రహాము చెప్పాడు, తన కడుపులో నుండి దేవుడు నిత్యము ఆశీర్వాదకరంగా ఒక సంతానాన్ని దేవుడు ఇస్తాడు. వీళ్ళంతా ప్రవచించారు. ఈ ప్రవచనాలన్నింటినీ మనం చెప్పాలి ఆ వారం రోజుల్లో. అందుచేత దీన్ని ప్రొఫెటికల్ క్యాండిల్ అంటారు. ప్రొఫెటికల్ క్యాండిల్ అంటే ప్రవచనార్థమైన ఇదంతా ప్రవచనార్థం అంటే హోప్ క్యాండిల్, ప్రొఫెటికల్ క్యాండిల్. ఎందుకంటే ఇది ప్రవచనాలన్నింటినీ ఆ వారం అంతా చెప్పాలి. ఇదిగో ఈ వారం, ఇది రెండవ వారం. ఎందుకంటే వరుసగా పోయిన వారం అంతా కూడా వాళ్ళు అన్ని చోట్ల మేము అందుకని మనం పెట్టాం కదా, అందుకని మనలో ఈ వారం రోజులు కూడా ప్రొఫెటికల్ క్యాండిల్ పెట్టాం వరుసగా. అంటే ప్రవచనాలన్నీ చెప్పించాలి దైవజనుల శాతం.
ఎవరెవరు ఎలా ప్రవచించారు ఆ విషయాలు చెప్పాం. అదైన తర్వాత అక్కడ దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు. ప్రవక్తల ప్రకారం దేవుడు తన ప్రేమను వెల్లడి చేశాడు. అందుచేత ప్రేమ వెల్లడైంది కనుక నెక్స్ట్ ప్రేమ లవ్, ప్రేమ క్యాండిల్ వెలిగించాడు. ప్రేమ క్యాండిల్. సో ఆ కొవ్వొత్తికి లవ్ అని దేవుని ప్రేమ వెల్లడైంది. ఎలా వెల్లడైంది? ఆయన శిష్యుగా ఈ లోకానికి వచ్చాడు కనుక ఎక్కడి నుండి వచ్చాడు? బెత్లెహేం నుండి వచ్చాడు. అందుకే దీన్ని బెత్లెహేం క్యాండిల్ అంటారు అనమాట. బెత్లెహేం క్యాండిల్. యేసు ప్రభు బెత్లెహేం నుండి వస్తానని మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో యేసు ప్రభు చెప్పాడు. కనుక యేసు ప్రభు ముందుగానే చెప్పాడు. కన్యకలో వస్తానన్నాడు, బెత్లెహేం నుండి వస్తానన్నాడు. కనుక బెత్లెహేం ఎఫ్రాతా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానివి కాదు, ప్రజలను ఏలబోయేవాడు నీలో నుండి చును అని చెప్పాడు. కనుక ఆయన పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు ఆయన ప్రత్యక్షం అవుతూనే ఉంటాడు. తిరిగి మన దగ్గర శాశ్వతంగా ప్రత్యక్షం అవబోతున్నాడు. విషయం చాలా చక్కగా చెప్పాడు. అంతే దీన్ని బెత్లెహేం క్యాండిల్ అంటారు. రైట్, బెత్లెహేంలో నుండి యేసు ప్రభు వచ్చాడు. వచ్చిన తర్వాత గొర్రెల కాపర్లకి ఈ వర్తమానం చెప్పబడింది. గొర్రెల కాపర్లు ఫస్ట్ గొర్రెల కాపర్లకి ఎందుకు చెప్పబడింది అని అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అద్భుతమైన సత్యం ఏంటంటే, వాళ్ళు కాసే ఈ గొర్రెలు మరి పస్కా గొర్రెలు. మనం ఏదో ఏమని చెప్పుకుంటూ ఉంటే వాళ్ళు మామూలుగా వాళ్ళకి ఏం తెలియదురా, వాళ్ళు అలాంటి వాళ్ళరా, వాళ్ళు చదువురాని వాళ్ళరా అలా చెప్పుకుంటూ ఉంటాం. అంటే మన దేశం నాటిని బట్టి అలాగా మనం అలా చెప్పాల్సిన మానసికంగా. నిజానికి వాళ్ళు కాసేవి గొర్రెలు పస్కా గొర్రెలు. ఆ కాసేవాళ్ళు గొర్రెల కాపర్లు. సో చాలా ఉన్నతమైన గొర్రెలు, చాలా విలువైన గొర్రెలు. నెక్స్ట్ రాబోయే పస్కాకి మనుషులందరూ కాపాడ కోసం అవన్నీ వదిలింపబడే గొర్రెలు, అలాంటి విలువైన గొర్రెలు. ఇప్పుడు ఏమని చెప్తున్నాడంటే గొర్రెల కాపర్లకి, ఇదిగో మీకే ఎందుకు చెప్తున్నారంటే, ఇక నుండి ఈ గొర్రెలు వదిలింపబడాల్సిన అవసరం లేదు. ప్రజలందరి కోసం గొర్రెల, ఈ మనలాంటి గొర్రెల కోసం యేసు ప్రభు నిజమైన పస్కా గొర్రెగా ఆయన రాబోతున్నాడు. పస్కా గొర్రెగా రాబోతున్నాడు. అందుచేత పస్కా గొర్రెగా ఆయన ఉదింపబడతాడు. కనుక ఇక గొర్రెలతో పని లేదు. అది గొర్రెలతో పని లేదు, వీటితో పని లేదు. కనుక ఖచ్చితంగా ఆయన మన కోసం ఉదింపబడతాడు. లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెలు. అది యోహాను తర్వాత రుజువు చేశాడు. కానీ ఏదైనా చెప్పబడింది, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టాడు. అంటే మీ పాపాలను విమోచించడం కోసం రక్షకుడు పుట్టాడు. దానికి ఇది మీకు కావాలి. శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి పశువుల తొట్టులు పరిడినట్టు మీరు చూచారు. అంటే రక్షకుడు పుట్టాడు, మీరు రక్షించడానికి పుట్టాడు. ఇంకా గొర్రెల రక్తం వల్ల రక్షింపబడరు మీరు, ఆయన రక్తం వల్ల. ఆయన పస్కా గొర్రెగా ఆయన బైబిల్లో చెప్పబడ్డాడు. ఎక్కడున్న పస్కా గొర్రెలని కొన్ని మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో పస్కా గొర్రె అని రాయబడింది. ఒకసారి చూడండి, అక్కడ మాట చదవండి. కొన్ని మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చూడండి. అక్కడ రాయబడిన మాట మనం చూడవచ్చు. మీరు పులిపిడి లేని వారు కనుక కొత్త ముద్ద ఉండకై క్రీస్తు మన పస్కా బలి పశువు ఉద్యమం కనుక ఆయన అంతేగా బెత్లెహేం నుండి ఆయన వచ్చాడు. ఆ గొర్రెల కాపర్లకి తెలియజేయబడి అది అద్భుతమైన సంతోషకరమైన క్యాండిల్. సంతోషం, జాయ్. జాయ్ ఏంటంటే మహాసంతోషం, సంతోషం, సంతోషకరమైన క్యాండిల్. కనుక జాయ్ అనే క్యాండిల్ని వెలిగిస్తారు. సో ఆ క్యాండిల్ జాయ్. సో అది గొర్రెల కాపర్లు మొట్టమొదటి చెప్పబడింది కనుక దాన్ని షెపర్డ్ క్యాండిల్ అంటారు. గొర్రెల కాపరుల షెపర్డ్స్ క్యాండిల్. ఇదంతా సిద్ధపాటు 4 వారాలు. ఈ 4 వారాలు సిద్ధపాటు అనమాట. సో ఇదంతా కనుక ఇక అది అయిన తర్వాత గొర్రెల కాపర్లకి చెప్పిన వెంటనే దేవదూతలో అద్భుతంగా ఒక పాట పాడారు.
ఏమని పడారు? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ, ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుతుంది అన్నారు. సమాధానం కలుగుతుంది. ఎవరైతే ఆయన నమ్ముతారో వాళ్ళకి సమాధానం కలుగుతుంది. అంచేత పీస్ తర్వాత ఏంటన్నమాట? పీస్ అంటే సమాధానం. సమాధానం సమాధానం కనుక సమాధానాన్ని ప్రకటించారు ఎవరంటే దేవదూతలు. అందుచేత ఇది ఏంజల్స్ క్యాండిల్ అంటారు. ఏంజల్స్ క్యాండిల్ దేవదూత. కనుక ఈ 4 క్యాండిల్స్ వెలిగిస్తారండి. అంచేత ఫస్ట్ సీజన్ అనమాట ఇది. ఫస్ట్ సీజన్ అడ్వెంట్. ఈ అడ్వెంట్ ఫస్ట్ సీజన్ 4. ఇది ఈ 4 కలిపి నిరీక్షణ కాలం. సో దిస్ ఇస్ ద ఫస్ట్ సీజన్. ఫస్ట్ సీజన్ నడుస్తుంది ఇప్పుడు ప్రస్తుతం మనకి. ఎక్కడ ఉన్నా ఈరోజు ఈరోజు లవ్ క్యాండిల్ వెలిగిస్తున్నాడు. వెలిగించి ఈ వారం అంతా వచ్చే ఆదివారం దాకా చెప్తారు. నెక్స్ట్ జాయ్ వెలిగిస్తారు. నెక్స్ట్ ఈ 4 రోజులు జరుగుతుంది కానీ వచ్చేద్దే క్రిస్మస్ వచ్చింది. సో దట్ ఇస్ ద ఫస్ట్ సీజన్. ఫస్ట్ సీజన్ అంటే మొదటి ఆత్మీయ ఋతువు అడ్వెంట్ అన్నమాట. మొదటి ఆత్మీయ ఋతువు. ఇక రెండవది ఇక 4 క్యాండిల్స్ అయిపోయినాయి కదా. నెక్స్ట్ క్రిస్మస్ రోజున 5th క్యాండిల్ వెలిగిస్తారు. అది క్యాండిల్ ఆఫ్ క్రైస్ట్. అదే క్రిస్మస్. సో రెండవది క్రిస్మస్. రెండవ సీజన్ క్రిస్మస్. ఇంకా క్రిస్మస్. ఈ క్రిస్మస్లో 5th క్యాండిల్ ఎక్కిస్తారు. 5th క్యాండిల్. ఈ 5th క్యాండిల్ యేసు ప్రభు వచ్చేసాడు కనుక యేసు ప్రభు లోకానికి క్రీస్తు శరీరధారి వచ్చాను ఆయన తెలియజేసే 5th క్యాండిల్ క్రైస్ట్ క్యాండిల్. క్రీస్తు సంబంధించిన అభిషేకింపబడి ఆయన వచ్చాడు. సో దిస్ ఇస్ ద సెకండ్ సీజన్ క్రిస్మస్. దీన్ని అది నిరీక్షణ కాలం అయితే ఇది సంతోషకాలం అని పేరు పెట్టారు. సంతోషకాలం ఎందుకంటే యేసుప్రభు వచ్చేసాడు. అటు ప్రజలకందరికీ సంతోషం, ఇటు దేవదూతలకు సంతోషం, ఇటు మనకంటే భూమి మీద నివసించే వారికి అందరికీ సంతోషమే. సంతోషం కనుక రాబడింది. ఇది సెకండ్ సీజన్ సంతోషకాలం. రెండవది క్రిస్మస్. 7 సీజన్లు అనమాట వాళ్ళు చెప్పింది. ఒకటి అడ్వెంట్, రెండవది క్రిస్మస్ అంటే ఇక క్రీస్తు వచ్చాడు. ఇదిగో మీ లోకానికి వచ్చాడు. శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. ఆ విషయాల తర్వాత చూద్దాం. శరీరం తెచ్చుకొచ్చాడు. అన్నికులో ఎందుకు వచ్చాడు? వ్యతిరేకులైన నుండి ఎందుకు వచ్చాడు? ప్రతి దానికి కారణాలు ఉన్నాయి. ప్రతి కారణాన్ని మనం చర్చించవచ్చు. ఇది రెండవది. ఇక మూడవది ఆ తర్వాత దేవుడు ఇక్కడున్న యూదులకు మాత్రమే కాకుండా ఇక్కడున్న ప్రజలకు మాత్రమే కాకుండా దూర ప్రాంతంలో దూర దేశంలో ఉన్న అనేక మంది జ్ఞానులకు దేవుడు తన ప్రత్యక్షత ఇచ్చాడు. ఆ జ్ఞానులు నక్షత్రాన్ని చూసి ఆ నక్షత్రాన్ని డీకోడ్ చేసుకొని దానికి సంబంధించిన గ్రంథాలు వాళ్ళు తూర్పు దేశం నుండి వచ్చారండి. తూర్పు దేశాలంటే ఆ రోజుల్లో బబులోను, హసూరు, కేదారు ఈ ప్రాంతాలు తూర్పు దేశం. సో ఆ దేశంలో ఉన్న ఈ జ్ఞానం ధర్మశాస్త్రాన్ని బాగా చదివినాడు కనుక ఈ ధర్మశాస్త్ర సంబంధమైన విషయాలని వాడు చక్కగా అర్థం చేసుకొని రాజు వచ్చేసాడు రా అని దానిలో రాసిన 2వ అధ్యాయం 44వ వచనం కూడా నిర్ధారణ చేసుకొని ఒంట్లెక్కి నక్షత్రాన్ని అనుసరిస్తూ యోదయ ప్రాంతానికి వచ్చారు. సో వచ్చిన తర్వాత వాళ్ళు నక్షత్రాన్ని చూడకుండా హేరోదు దగ్గరికి వెళ్ళారు. మిస్లీడ్ అయ్యారు. ఆ తర్వాత అక్కడికి వెళ్ళి వెళ్ళాల్సిన చోట వెళ్ళకుండా హేరోదు కూడా నిర్ధారణ చేసుకున్నాడు. ఇక మళ్ళీ బయటకు వచ్చారు. మళ్ళీ నక్షత్రం కనబడింది. ఆ నక్షత్రం యేసు ప్రభువుని చూపించింది. కనుక 3వ సీజన్ని
ఎపిఫనీ అంటారు. ఎపిఫనీ అంటే ద ప్రత్యక్షత అన్నది. ఎపిఫనీ జనవరి 6వ తారీఖున ఎపిఫనీ సాగిన జరుగుతారు. జనవరి 6 జ్ఞానులు యేసు ప్రభుని సందర్శించిన అందుచేత జ్ఞానులు యేసు ప్రభుని అది కూడా నోట్ చేస్తున్నాం. జ్ఞానులు యేసు అన్యులకు వెలుగు. ప్రత్యక్షిక దేవుని యొక్క ప్రత్యక్షత అన్యులకు కలిగింది. వాళ్ళు కూడా వచ్చేసి ప్రభుని దర్శించారు. ఆ జ్ఞానం వచ్చి అగ్రబెట్టలే ఇంట్లోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి తమ యొక్క పెట్టెలు పెట్టి బంగారమును సంబరాన్ని గోళమును ఆయనకు కానుకలుగా సమర్పించారు. దాని ముందు పూజించాను. దట్ ఈస్ క్రిస్మస్. ఆరాధించారు. వాళ్ళు క్రీస్తుని ఆరాధించారు. అందుచేత వాళ్ళు ఈ ఉన్నతమైన స్థితిని పొందారు కనుక దీనిని ప్రత్యక్ష కాలము అంటారు. ప్రత్యక్ష కాలం. మనకి ఫండమెంటల్ అలా తేడా గుర్తొస్తా ఉన్నది ఇతరులు చెప్పేటప్పుడు. సో అడ్వెంట్ నుండి స్టార్ట్ అయ్యామన్నా. అడ్వెంట్ ఫస్ట్ సీజన్, క్రిస్మస్ సెకండ్ సీజన్, నెక్స్ట్ టెంపల్కి వచ్చేసరికల్లా మనకి జ్ఞానులు సందర్శించారు. అయితే జ్ఞానులు వచ్చేసరికల్లా మరి సంవత్సరం పట్టింది దగ్గరగా. ఎందుకంటే ఎక్కడో దూర ప్రాంతాల నుండి వాళ్ళు ఒంట్లు వేసుకొని సముద్రాల పక్కన నుండి అలా ప్రయాణం చేసి వచ్చారు. అందుచేత వాళ్ళు అలా నడుచుకుంటూ వచ్చారు. నక్షత్రాలను ఆధారంగా చేసుకొని వాళ్ళు వచ్చారు. అందుచేత చాలా టైం పట్టింది. కానీ మన వాళ్ళు గ్రీటింగ్ కార్డుల్లో పశువుల పాకలో ఇటీవల గొర్రెల కాకుల్లో ఇటీవల జ్ఞానం చేసేస్తుంటారు అనమాట. అలా వేయటం వల్ల మనం మిసిలీడే మనం వీళ్ళంతా ఒకేసారి ఆరాధించారేమో అన్నట్టుగా. కానీ అందుకని జ్ఞానదశగా చాలా టైం అయితే వాళ్ళు ఇంట్లో ఉన్నారని కనబడదు మనకి. అక్కడ అతేసొక్క 2:10 ఏమని ఉంటుంది, వార నక్షత్రాలను చూసి అత్యనంలో వరకులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి ఆయన సాగిలపడి ఆయన పూజించారు. చేత ఇది ఎపిఫనీ ఇస్ థర్డ్ సీజన్. ఆ తర్వాత ఫిబ్రవరి నెలంతా కూడా వాళ్ళకి పంటది బాగా పండుద్ది. అందుచేత అందరూ డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళని పంటలో మీరు ఉంటారు, పొలం పనుల్లో మీరు ఉంటారు. ఆ తర్వాత పొలం పనులు అయిపోయిన తర్వాత వాళ్ళని మళ్ళా కూర్చోబెట్టి వాళ్ళందరూ కూడా చక్కగా ఏసైని గురించి చెప్పాలి ఈసారి. ఎందుకంటే ఖాళీ ఉంటారు, పనులు లేవేక. పంట చేసిన తర్వాత ఒక 40 రోజులు వాళ్ళందరినీ కూడా చక్కగా కూర్చోబెట్టి ఏసై గురించి చెప్పండి. బైబిల్ లేని రోజుల్లో సంగతి చెప్తున్నాను. ఇది బైబిల్లో లేని రోజుల్లో కనుక 3వ శతాబ్దం అంటే 325 ఆ ప్రాంతం నుండి మొదలైంది. ఆ వివరణ మనం వచ్చేవారం చూస్తాం. ఎవరు మొదలు పెట్టారు, ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది, ఆ డ్రీమ్ ఎందుకు కలిగింది, ఆ రాజుగారికి ఎలా కలిగింది, ఏ రాజులు ఈ విషయంలో పాల్పొందారు, రోమా సామ్రాజ్యంలోనే ఎందుకు మొదలైంది, అసలు క్రైస్తవ ప్రాంతాల్లో ఉంది కాదు రోమా సామ్రాజ్యంలోనే ఏర్పడింది. దానికి మూల కారణాలు మనం చూద్దాం. కనుక వీళ్ళు పంట అంతా వచ్చిన తర్వాత చేతికి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళంతా కూర్చోబెట్టి అయిపోయిన తర్వాత అప్పుడు మార్చి నెలలో వాళ్ళకు లెంట్ సీజన్ అంటారు. దాన్ని మీకు అందరూ తెలుసు కదా, లెంట్. చాలా మంది 40 రోజులు చేస్తుంటారు. మీకు అందరూ 40 రోజులు వాళ్ళ కోసం ఏర్పాటు చేశారు. రియల్లీ లెంట్ అంటే చిగురు అని అర్థం. వాళ్ళ జీవితాలకి ఒక చిగురు లాంటి పరిణామాలు ఏర్పడాలని. అంటే ఇదేంటంటే వాళ్ళందరూ కూడా వాళ్ళని ప్రభు గురించి అవగాహన చేసే కాలం. వాళ్ళకి క్రీస్తుని గురించి చెప్పాలి, వాళ్ళకి అవగాహన కలిగించాలి. కనుక వాళ్ళందరూ ఆయన జనన, జీవన, సూచ్యక్రియలు, మరణం, పునరుద్ధానం వరకు కూడా వాళ్ళకి ఆ విషయం చెప్పాలి. అంచేత యేసు ప్రభు మరణం వరకు కూడా వాళ్ళకి అన్నీ చెప్పి ఆ చివరి 40 ఎందుకు పెట్టారు, దానికి ఒక కారణం ఉంది. 40 ఎందుకు పెట్టారంటే యూదుల యొక్క హెబ్రీల్కి 5 అనే సంఖ్య 540 అని చెప్తారు. 5 కృపక గుర్తు, 8 విస్తరణకు గుర్తు. కృప విస్తరణ
కృప విస్తరింపబడింది కనుక కృప విస్తరింపబడింది. అందుచేత దేవుని యొక్క కృప ఎలా విస్తరింపబడింది అంటే ఆయన శరీరాకారంలో లోకానికి వచ్చాడు, సత్శరీరుడిగా ఆయన జీవించాడు. దట్ ఈస్ సీక్రెసీ ఆఫ్ గాడ్లీనెస్, దైవభక్తిని చెప్పడం. ఆ మాట ఒకసారి చదవాలి. తిమోతి మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అక్కడ దైవవచనం గురించిన మర్మము గొప్పది అన్నది సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యాడు, సత్శరీరుడిగా ఆయన ప్రత్యక్షుడయ్యాడు, ఆత్మవిషయమున నీతిపరుడుగా ఆయన తీర్పు తీర్పునందాడు, దేవదూతలకు కనబడింది, దేవదూతలకు కనబడ్డాడు, రక్షకుడని జనములో ప్రకటింపబడ్డాడు, లోకమందు లోకమందు నమ్మబడెను. ఇవన్నీ కూడా ఆయన జీవితం. ఈ విషయాలన్నీ మనం చెప్పాలి. ఆయనతో కూర్చోబెట్టి బైబిల్ ఎదురు కనుక వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఈ యొక్క లెంట్ సీజన్లో వాళ్ళకి చెప్పాలి. ఆ తర్వాత చెప్పిన విషయం ఏంటంటే వాళ్ళు శిలువ మరణాన్ని వాళ్ళకి చివరిగా తెలియజేసి వాళ్ళు ఒప్పుకున్నారు అనుకోండి, తమ పాపాలు ఒప్పుకున్నారు అనుకోండి, వాళ్ళందరినీ కూడా చక్కగా చేసి ఆ శనివారం ఉంటుంది కదా, శుక్రవారం నాడుగా వాళ్ళు అంటే 40 రోజుల్లో ఆదివారాలు పెట్టకూడదు, ఆదివారాలు తీసేసి 40 రోజులు ఏర్పాటు చేయాలన్నమాట. సో ఆ తర్వాత ఆ చివరి రోజుల్లో మరి ఆయన శిలువ గురించి చెప్పి ఆయన మన కోసం ఎలా ప్రాణం పెట్టాడు ఈ విషయాలన్నీ వాళ్ళకి తెలియజేసి ఆ తర్వాత తిరిగి అలా ఒప్పింపజేసి ఆదివారం నాడు అంటే యేసు ప్రభు తిరిగి లేచిన రోజు, పునరుత్థాన రోజు, దాన్ని ఏమంటాం మనం ఈస్టర్ అన్నాం. ఈస్టర్ రోజున వాళ్ళకి బాప్తిసాలు ఇవ్వాలని నిర్ణయం చేశారు. అందుకని ఏం చేశారు, ఈస్టర్ రోజున వాళ్ళకి బాప్తిసాలు ఇచ్చి సంఘంలో చేర్చారనమాట. సంఘంలో మనమంతా దేవుని బిడ్డలం, నమ్మిన వాళ్ళందరూ ఒక సంఘం. అందుచేత ఈ లెంట్ సీజన్ క్లోజ్ అయిన వెంటనే మనకు వచ్చేది ఏంటనమాట, ద సీజన్ ఆఫ్ లెంట్ సీజన్ అని అంటే సిద్ధపాటు. దీన్ని మన వాళ్ళు శ్రమల కాలం అంటుంటారు. ఏ కాలం అంటారంటే శ్రమల కాలం. ఎవరికి శ్రమల కాలం? ఎవరికైనా శ్రమల కాలం అని ఎందుకు అన్నారు మీరు? అది కూడా మీరు తెలుసుకోవాలి. యేసుప్రభువుకి శ్రమల కాలం. ఎవరికి శ్రమల కాలం? ఎక్కువ మంది అంటారు శ్రమల కాలంలో పెళ్లి చేసుకుంటారంటారా? శ్రమల కాలంలో పెళ్లి చేసుకోరు. 40 రోజుల్లో చాలామంది చెప్పులు వేసుకోరు. 40 రోజులు ఒకరోజు పోతుంటారు. 40 రోజులు ప్రతిరోజు సాయంత్రం వెళ్తారు. రెగ్యులర్గా చర్చికి వెళ్ళిన కూడా 40 రోజులు వెళ్తారు. అదొక ఆచారంగా అయిపోయింది తప్ప అసలు ఉద్దేశం అది కాదు. నమ్మనాల దగ్గర వాళ్ళకి యేసుప్రభు జనన జీవన సూచక్రియ, ఆయన బోధ, ఆయన జీవితం, ఆయన మరణం, ఆయన పునరుద్ధానం ఇవన్నీ చెప్పాలి. వాళ్ళకి చెప్పి వాళ్ళని ఒప్పింపజేసి వాళ్ళకి బాప్తిసాలు ఇచ్చి సంఘంలో చేర్చాలి. నమ్మిన వాళ్ళందరూ చేసే కార్యక్రమం ఇప్పుడు ఈ రోజుల్లో లెక్కగా ఇల్లు ఎవరంటే అంత నమ్మిన వాళ్ళే. చేసుకోకుండా చేసుకున్న తప్పలేదు, కానీ అసలు ఉద్దేశం చెప్తున్నాను నేను. మొట్టమొదట వాళ్ళు పెట్టిన ఉద్దేశం అది. కనుక ఇదంతా సిద్ధపడి కాదు, సిద్ధపరిచే కాలం అది సీజన్. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేది 5వది ఈస్టర్. ఈస్టర్ అంటే నిజానికి నక్షత్రం కదా. ఈస్టర్ అంటే పునరుత్థానం. యేసు ప్రభు తిరిగి లేచిన విషయాన్ని, అందుచేత యేసు ప్రభు తిరిగి లేచాడు కనుక దీనిని విజయకాలం అంటారు. విజయకాలం. ఇది మనకి ఏప్రిల్ నెలలో మనకు కనబడుతుంది. ఎప్పుడు వస్తుంది మనకి? ఏప్రిల్. ల్యాండ్. సో కనుక ఈ రీతిగా ఇది ఈస్టర్ విజయకాలం. సో దేవుడు అలా విజయుడిగా నిలిచాడు. ఆయన తిరిగి లేవడాన్ని బట్టి జరిగిన పరిణామాలు ఏంటి? ఆయన నామం అత్యున్నతమైన నామంగా ఎలా పరిగణింపబడింది? భూమి మీద ఉన్న అన్ని నామాల కంటే ఉన్నతమైన నామంగా ఎలా ఆయన పునరుద్ధాన శక్తి మన జీవితాన్ని ఎలా మారుస్తుంది? చాలా అద్భుతం. ఆయన భూమి మీద
ఆకాశం కింద మనుషులకి ఇవ్వబడిన మరి ఏ నామం కంటే అత్యున్నతమైన నామంగా తండ్రి యేసుక్రీస్తు నామాన్ని ఎందుకు హెచ్చింపాల్సి వచ్చింది, ఈ విషయాలన్నీ కూడా చాలా స్పష్టంగా మనం ఆ టైంలో చెప్తారనమాట. ఆ టైంలో ఈస్టర్ ఆ పీరియడ్లో చెప్తారు. అది అయిన తర్వాత 50 రోజులు. సో ఇది కాలం. సో యేసుక్రీస్తు పునరుత్థానం. సో ఇక్కడ రాశారు కదా, ఇక్కడ రాయాలి ఎపిఫనీ, అన్యులు రాశాం కదా, అన్యులు వెలుగుగా ఉండడం ప్రత్యక్షీకరణ. నెక్స్ట్ లెంట్ దగ్గర రాసుకోవాలి, అది 40 రోజులు క్రీస్తును గురించి అవగాహన. శ్రమలు. నెక్స్ట్ పునరుద్ధానాన్ని గురించిన అవగాహన. యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత 50 రోజులకి పరిశుద్ధత్వం ఇచ్చాడు. ఈ సీజన్స్ ఇప్పుడు 5 సీజన్లు అయింది. ఒక్కసారి అలాగా గుర్తున్నప్పుడు చెప్పండి. ద సీజన్ ఆఫ్ అడ్వెంట్, సీజన్ ఆఫ్ క్రిస్మస్, సీజన్ ఆఫ్ ఎపిఫనీ, సీజన్ ఆఫ్ లెంట్, సీజన్ ఆఫ్ ఈస్టర్. ఓకే, నెక్స్ట్ 5. 6వది యేసుప్రభు తిరిగి లేచిన తర్వాత 50వ రోజు అంటే ప్రథమ ఫలముల పండుగ అని చేసుకుంటారు. ప్రథమ ఫలం పండుగ ఎప్పుడు చేస్తారు? ఈ అది. సో 50వ రోజు యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత నుండి 50వ రోజు అంటే ప్రథమ ఫలముల పండుగ దగ్గర నుండి 50వ రోజుని పెంతెకొస్తు అంటారు. పెంతెకొస్తు పండుగని 50వ రోజు చేస్తారన్నమాట. ఆ రోజుల్లో అంటే ప్రథమ ఫలాలు పొందిన తర్వాత నుండి 50వ రోజు. యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మృతుల్లో నుండి లేచిన సజీవుడుగా ఆయన ప్రథమ ఫలంగా ఉన్నాడు. కనుక 50వ రోజు పెంతెకొస్తు రోజున దేవుడు ఏం చేశాడంటే తన యొక్క కుమారుడి ఆత్మను ఈ లోకానికి పంపించాడు. పరిశుద్ధాత్మని 50 రోజుల తర్వాత పంపించాడు. అంటే ఏంటనమాట, అది పెంతెకొస్తు రోజు. పెంతెకొస్తు అంటే 50 అని అర్థం. 5 కదా, పెంతెకొస్తు అంటే 5 బదులు 50 రోజులు. కనుక 50 రోజులు. 50వ రోజున పరిశుద్ధాత్ముడు వచ్చాడు. ఎందుకు వచ్చాడంటే పెంతెకొస్తు రోజు కనుక. పెంతెకొస్తు రోజున వచ్చాడు కనుక పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ పెంతెకొస్తులు రా అంటుంటారు. అలాంటి ఒక స్టాంప్ వేసేసాడు నిజానికి. కానీ నిజానికి అది 50వ రోజున పరిశుద్ధాత్మ పంపించాడు. మీరేం చేయాలి? ఈ పునరుద్ధాన శక్తిని గురించి చెప్పిన తర్వాత నెక్స్ట్ సీజన్ ద సీజన్ ఆఫ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మని యొక్క గురించిన వివరాలు మీరు ఇవ్వాలి. పెంతెకొస్తు అంటారు, ద సీజన్ ఆఫ్ పెంతెకొస్తు. కనుక అది 6వది సీజన్ ఆఫ్ పెంతెకొస్తు. 50వ రోజు పరిశుద్ధాత్ముడు కనుక ఈ పెంతెకొస్తు రోజున మీరు ఏం చేయాలంటే అక్కడి నుండి పరిశుద్ధాత్ముడు గురించి చెప్పాలి. అందరూ పరిశుద్ధాత్ముడు ఎందుకు పంపాడు, అసలు పరిశుద్ధాత్ముడు ఎవరు, పరిశుద్ధాత్ముడిని ఎందుకు పంపాడు, పరిశుద్ధాత్ముడు ఏ రకంలో మనకు కనబడ్డాడు, పరిశుద్ధాత్ముని కార్యాలు ఏంటి, ఇలాంటివి చెప్పాలి మీరు అలాగే. సో ఇది ఈ పునరుద్ధానం దగ్గర నుండి పెంతెకొస్తు వరకు అంటే 50 రోజులు యేసు ప్రభు యొక్క శక్తిని, ఆయన పునరుద్ధాన విలువల్ని చెబితే ఆ తర్వాత మీరు పరిశుద్ధాత్ముడి గురించి చెప్పాలి. పరిశుద్ధాత్ముడి గురించి చెప్పడం అనేది మంచి సబ్జెక్ట్. ఇది మన తర్వాత తెలుసుకున్నాం మనం. అంటే పరిశుద్ధాత్ముడు మనల్ని మొట్టమొదటిగా అంటే మన పాపలు ఒప్పుకోవటానికి ప్రేరేపిస్తాడు. మనం ఒప్పుకున్న తర్వాత ఆయన పూర్ణంగా నమ్మినప్పుడు, మనం ఆయన రక్తంతో కలబడినప్పుడు ఆయన పిల్లలుగా మార్చబడడానికి పరిశుద్ధాత్ముడు ఉపయోగపడతాడు. మనం నమ్మిన తర్వాత ఆయన కృపావరాలని
పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇస్తాడు. ఇంద్రియ నిగ్రహాన్ని పరిశుద్ధాత్మ ద్వారా మనకి ఇస్తాడు. సూచక్రియలు మహత్కార్యాలు పరిశుద్ధాత్మ ద్వారా చేస్తాడు. పరిశుద్ధాత్మ ద్వారానే బయటికి మనం సాక్ష్యం కలుగుతాం. పరిశుద్ధాత్ముడి ద్వారానే మన జీవితాలలో మేలేంటి, కీడేంటి అనేది మనకు తెలుస్తూ ఉంటుంది, కాన్షియస్. అలాగే ఆత్మీయంగా ఎదగటానికి కోసం పరిశుద్ధాత్ముడు ఎలా దోహదపడతాడు, మనల్ని ఎప్పటికప్పుడు కడగటానికి కోసం పరిశుద్ధాత్ముడు ఎలా చేస్తాడు, ఇవన్నీ పరిశుద్ధాత్మ ద్వారా జరిగే కార్యాలు. ఇవన్నీ కూడా మనం చెప్పాలి. చెప్పిన ఆ తర్వాత మరలా చివరి 2 నెలల్లో మీరు త్రిత్వాన్ని గురించి చెప్పాలి. దట్ ఈస్ ద సీజన్ ఆఫ్, ఇది పెంటెకోస్తు అని అంటే కుమ్మరి ఆత్మ కార్య అంటే పరిశుద్ధాత్మ కుమ్మరింపు కాలం, ఆత్మకార్యాలు కాలం. సో దాని గురించి చెప్పండి. ఇప్పుడు మిమ్మల్ని కూడా దేవుడు నడిపిస్తాడమ్మా. ఎందుకంటే అపొస్తలుల 2:38 మీరు యేసు ప్రభువు నేను నమ్ముకొని ఆయన ఎందుకు బాప్తిసం పొందిన వెంటనే పరిశుద్ధాత్ముడైన వరం పొందుతారు. మీరు పరిశుద్ధాత్ముడి ఆయన్ని మనం వరంగా పొందుతాం. కనుక వరం పొందిన తర్వాత ఆయన లోపల ఉంటాడు. మీ లోపల ఉండి మిమ్మల్ని నడిపిస్తాడు. మీ లోపల ఉండి గొప్ప కార్యం చేస్తాడు. సో పరిశుద్ధాత్మని యొక్క కుమారింపు కార్యాలు ఆయన ద్వారా. పరిశుద్ధాత్మని కలిగి ఉండటం లేదు, ఆత్మపూర్ణత. ఆత్మపూర్ణత అంటే అర్థమైతే ఆత్మ ద్వారా నింపబడి ఆత్మ ద్వారా నడిపింపబడటం. అంటే ఆయనకు ప్రాధాన్యత ఇచ్చి ఆయన ద్వారానే నడిపింపబడటాన్ని ఆత్మకార్యం. అది గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆత్మ పూర్ణులై ఉండండి అంటే ఎఫెసీ పత్రికలో. అంటే ఇది సంపూర్తిగా ఆయన ద్వారా నడిపింపబడమే. కనుక ఆత్మ పూర్ణులై ఉండండి అంటాడు. ఎఫెసీ పత్రిక 4:30 ఆత్మను దుఃఖపరచండి అంటాడు. అంటే లోపల పరిశుద్ధాత్మ వ్యతిరేకమైన కార్యాలు మీరు చేయకూడదు, దుఃఖపరచండి అన్నాడు. ఇంకా ఏడుపుతున్నారా, ఆత్మను ఆర్పకండి అంటాడు. తెస్సలోనికైకి 5:19 ఆత్మను అర్పేయకండి. మీరు అసలు పరిశుద్ధాత్ముడు మీలోని మమ్మల్ని నడిపించడానికి వస్తే ఆయన అర్పేస్తే మీరు అలాగా ఆయనకి ఇష్టమైన కార్యాలు చేయాలి. అందుచేత మళ్ళీ గలతీ 5:25 అంటారు ఆత్మానుసారంగా మీరు నడిస్తే క్రమంగా నడుచుకున్నవారు. ఆత్మను అనుసరించి నడిచేవారు క్రమం కలిగిన వాళ్ళు. అది పరిశుద్ధాత్మ. అంత విషయాలన్నీ చెప్పండి. పరిశుద్ధాత్మ యొక్క లీడ్ ఏంటి, పరిశుద్ధాత్మ యొక్క గైడ్ ఏంటి, పరిశుద్ధాత్మ ద్వారా మనలో కలిగే రెస్పాన్స్ ఎలా ఉంటుంది, రిజల్ట్ ఎలా ఉంటుంది, ఆ డ్రైవ్ ఎలా ఉంటుంది అనేది అది చెప్పండి. 6th సీజన్ అది ఆత్మ కుమారింపు కాలం. ఇక లాస్ట్ రైట్ పరిశుద్ధాత్మతో డ్రైవ్ అవుతున్నారు. ఇక మీరు పరిచర్య చేస్తారు. కోత వేయాలి. మీరు కూడా అనేక మందికి సాక్షిగా నిలబడాలి, అనేక మంది దగ్గరికి వెళ్ళాలి. అందుచేత ఆ సీజన్ని ద లాస్ట్ సీజన్ ఇన్ లిటర్జికల్ క్యాలెండర్. లిటర్జికల్ క్యాలెండర్లో చివరిది 7వది ట్రినిటీ, త్రిత్వం. త్రిత్వం అని ఎందుకన్నారంటే దానికి ఒక కారణం. త్రిత్వం అని ఎందుకన్నారంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మల ద్వారా పరిచర్య చేయాలి. మీరు ఆర్డినేషన్ అంటే ఏంటి? మీరు ఆర్డినేషన్ అంటే అర్థం ఏంటండి? ఆర్డైన్ అంటే అభిషేకింపబడి పరిచర్య. అభిషేకింపబడిన పరిచర్య కావాలంటారు దీన్ని. అది గుర్తుపెట్టుకోండి. ఇది చివరికి అంటే మీరంతా పరిచర్య చేయాలి, అభిషేకింపబడి చేయాలి. ఆత్మాభిషేకము నిమ్ము ఆత్మీయలో దాన్ని మనందరినీ పరిశుద్ధాత్మ ముద్రించి మీరు సాక్ష్యం చెప్పండి, మీరు ప్రభు కోసం నిలబడరా. ప్రతిరోజు అవుతుంది ఇందుకోసం ఎప్పుడో మెచ్చుకుంటాడని ఎప్పుడో మెచ్చుకుంటాం కాదు. దట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ. ఇక అందుకోసం ఇంకా తీవ్రత అయినప్పుడు ఏం చేస్తాడు? నీకు అడ్డున్నాయని తీసేసి పడి చెప్పు అన్నాడు. అడ్డుంది, ఉద్యోగం అడ్డు అనిపించింది, తీసేసి మరి ఆయన కోసం సాక్ష్యం చెప్పాలి. అంతే. సాక్ష్యం చెప్పడం అనేది, ప్రభు కోసం నిలబడటం అనేది మనం చేసిన పని అంతే. అందుచేత తండ్రి కుమార పరిశుద్ధాత్మ ద్వారా మీరు పరిచర్య చేయాలి. అందుకని దీని ఆర్డైన్ సర్వీస్ అంటే అర్థం అభిషేక పరిచర్య. అభిషేక పరిచర్య. పరిచర్య ఇది. మళ్ళీ ఇంకా అక్టోబర్ గ్యాప్ తీసుకుంటారు, మళ్ళీ నవంబర్ స్టార్ట్. సో మీరు గమనిస్తే ఇదంతా సంవత్సర కాలంలో కదా, సంవత్సర కాలం. కనుక ఈ సంవత్సరం అంతా లిటర్జికల్ అంటే మాస్ వర్షిప్ అందరికీ చెప్పండి.
అన్ని చోట్ల ఇలా పెట్టండి. ఇప్పుడు మీరు చెప్పండి, బైబిల్లో లేని కాలంలో ఈ రీతిగా లిటర్జికల్ క్యాలెండర్ మంచిదా కాదా? ఎప్పుడంటే ఉద్దేశం వెరీ ఉద్దేశం మంచిది. సరే, అది ఈ కాలానికి మనకి బైబిల్ వచ్చేసిన తర్వాత దాన్ని మనం ఎలా అనుకూలంగా దాన్ని చేయాలో ఆలోచించాలి. కానీ అసలు అదే తప్ప అనకూడదు. ఎందుకంటే నీకు బైబిల్ లేవు, నువ్వు పలానా చదువుకొని రానా, నేను వివరణ చెబుతాను, నీకు అర్థం కాకపోతే అనడానికి లేదు. వాళ్ళు చెప్పిందే వేదం. అలాంటి టైంలో రోమన్ క్యాథలిక్స్, బిషప్స్, పోప్స్ బైబిల్ని దాచేసారు. బైబిల్ని దాచేసి సొంత విషయాలు చెప్పడం మొదలుపెట్టారు. సొంత విషయాలు, ఇది మీ పాపాలకి మేము ప్రాయశ్చిత్తం ఇస్తాము కనుక ప్రాయశ్చిత్త మీరు పేపర్లో అంటే మీరు డబ్బులు కట్టుకొని ఆ కాగితాలు మీరు కొనుక్కుంటే మీ పాపం వస్తాయి అని ప్రాయశ్చిత్త పేపర్లో పెట్టి అలాంటివి చేసి చాలా ఇలా కాదని బైబిల్ని తర్జుమా చేస్తున్న వాళ్ళని కూడా చిత్రహింసలు పెట్టి విలియం టిండేల్ ఇలాంటి వాళ్ళని కట్టేసి కాల్చేశారు. కట్టేసి నువ్వు తర్జుమా చేస్తావా? లాటిన్ ఏంటంటే కొంత దేవదూతల భాష ఆ రోజుల్లో దేవదూతల భాష అని విలియం టిండేల్ తర్జుమా చేస్తుంటే రహస్యంగా చేస్తాను. అయినా ఆ పక్కన ఉన్నవాడే పట్టించాడు పనికి అన్నాడు కనుక అని తీసుకొచ్చి ఒక కవర్ కట్టేసి తర్జుమా చేస్తాను విలియం టిండేల్ని కాల్చేసి. కనుక చాలా ఇబ్బందులకు గురైంది బైబిల్ మన దగ్గర రావటం కోసం. కనుక దేవుడు అలాంటి పరిస్థితుల్లో కూడా మొత్తానికి మన దేశానికి వచ్చిన విలియం టిండేల్ మన దేశంలో ఇంక్ తయారు చేసి, మన దేశంలో పెన్నులు తయారు చేసి, మన దేశంలో ప్రెస్ తీసుకొచ్చి దాన్ని అంతటినీ కూడా ఇక్కడ సెట్ చేసి మన దేశంలో మన భారతీయ భాషలో 18 భాషల్లోకి తర్జుమా చేశారు. దేవుడు ఎంత ఏర్పాట్లు చేసిందండి. ఎందుకంటే ఇప్పుడు మనం తెలుసుకోవాలని, కానీ తెలుసుకొని మనం అందుకని మన పూర్వీకులు ఎలా చేశారు, ఎందుకు ఎలా చేశారో ఇప్పుడు మనం అర్థమవుతుందని. చాలా చోట్ల ఈ కొంచెం సిఎస్ఐలో ఇంకో కొన్ని చర్చెస్ ఉంటాయి. ఆ చర్చెస్లో కనబడతా ఉంటుంది త్రిత్వవాదము మొదటి వారం అని కనబడుతుంది. త్రిత్వము మొదటి వారం. ఈ త్రిత్వం నన్ను ప్రసంగాన్ని తీసుకున్నప్పుడు కూడా నేను అనుకున్నవాడిని గతంలో, నీకు తెలియదు అంత. త్రిత్వం మొదటి వారం, లెంట్ మొదటి వారం, లెంట్ రెండవ వారం అని చెప్తుంటారు అన్నమాట. 40 రోజులు కదా, 40 రోజులు ఉన్నప్పుడు ఆదివారాలు తీసేస్తే 40 రోజులు రావాలంటే. సో ఆ రోజుల్లో అవగాహన కోసం ఖాళీగా ఉన్నారు కనుక వాళ్ళందరినీ కూర్చోబెట్టి చక్కగా కృప విస్తరణ చెప్పాను కదా, కృప విస్తరించాలి, అందుచేత దేవుని గురించిన అవగాహన తెలియజేయాలి అనే ఉద్దేశంతో చాలా ఉన్నతంగా దీన్ని తయారు చేశారు. దీనికోసం మరి చాలా మంది కృషి చేశారు. ఆ విషయాలు కూడా మనం చూద్దాము. ప్రపంచమంతా ఇది బాగా నేటికి కూడా ఆల్మోనిక అని ఒకటి తయారు చేస్తారనమాట. షెడ్యూల్ తయారు చేస్తారు. ఏది ఏ రోజున ఏమేమి చదవాలి, ఏమేమి పాఠాలు, దీనికి తగ్గట్టుగా తయారు చేస్తుంటారు. మీరు చూస్తే ఒక పేపర్ వేసి సిఎస్ఐ లోదరం శ్రీలక్ష్మిలో కూడా ఆల్మోనిక అని ఒకటి తయారు చేసి ఇస్తారనమాట. తయారు చేసి ఇచ్చి 3 పట్టణాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. ఒకటి పాత నిబంధన పట్టణము, ఒకటి పత్రికా పట్టణము, రెండోది సువార్తలు. ఒకటి 3 పెట్టి ఈ 3టికి సమన్వయం అనమాట. సో అది ఒకవేళ క్రిస్మస్ అయితే క్రిస్మస్ సంబంధించింది, ఒకవేళ సిద్ధపడి అయితే ప్రత్యక్షత అయితే ప్రత్యక్ష సంబంధించింది. అలా పెట్టి ఆ రోజుల్లో అవగాహన చేశాను. ఈ రోజుల్లో మనకి ఎంత ఫెసిలిటేషన్ వచ్చేసింది. మనం కూర్చొని చక్కగా ఒక 3 రోజులు ఒక దాని గురించి డిస్కస్ చేయొచ్చు. ఆ రోజుల్లో అలా లేవు కదా. ఇప్పుడు ఎంత మెటీరియల్ వచ్చేసింది మనకి, అన్నీ అర్థం చేసుకోవడానికి అన్ని ఇంగ్లీష్కి వచ్చేసింది. దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేసుకుని గూగుల్ ట్రాన్స్లేషన్ కూడా వచ్చేసింది, మనకే వచ్చేసింది. పుస్తకం దగ్గర పెట్టేస్తే అదే చూపించేస్తుంది ట్రాన్స్లేషన్ కూడా. అంత సౌకర్యం వచ్చేసింది. మనకు అర్థం చేసుకోవటం అనేది లేక ఏ భాషలోనైనా తీసేసుకోవచ్చు. ఫ్రెంచ్ టు తెలుగు అని పెట్టేస్తే ఫ్రెంచ్ బుక్ ఓపెన్ చేస్తే ఫ్రెంచ్ అలా అంటే తెలుగు వచ్చేది. అంతటి సౌకర్యం లేనప్పుడు ఇలాంటి అద్భుతమైన లిటర్జికల్ క్యాలెండర్ గుర్తుపెట్టుకోండి. రైట్, 7 సీజన్స్ చెప్పేస్తారా? ఒకటి సీజన్ ఆఫ్ అడ్వెంట్, సీజన్ ఆఫ్ క్రిస్మస్, సీజన్ ఆఫ్ ఎపిఫనీ, సీజన్ ఆఫ్ లెంట్, సీజన్ ఆఫ్ ఈస్టర్, సీజన్ ఆఫ్ పెంటెకోస్ట్, సీజన్ ఆఫ్ ట్రిబ్యులేషన్. అంతే. కనుక దేవుని కృప మనమంతా నడుచుకోవడాలి. అందరూ పరిచర్యలు ప్రతి ఒక్కడు సమరస్థానం పాస్టర్ అంటే ఊర్లోకి వెళ్ళి సాక్ష్యం చెప్పడానికి అంటే అందరూ సాక్ష్యం చెప్పాలి. అందరూ కాపర్లు కాకపోవచ్చు, కానీ అందరూ సాక్ష్యం ఇచ్చేవారు. అది గొప్ప.
అంచేత అందరూ సాక్ష్యం ఇద్దాం, తోటలకు సాక్ష్యం ఇద్దాం, ప్రభు కోసం సాక్ష్యం ఇద్దాం. వచ్చేవారు మనం క్రిస్మస్ ఉన్న ప్రధానమైన డిసెంబర్ 25వ తారీఖునే యేసు ప్రభు జన్మించాడు అని అనడానికి ఆధారాల్ని మనం తెలుసుకున్నాం. అంతేకాకుండా దీని వెనక మన చారిత్రాత్మక విషయం తెలుసుకున్నాం. ప్రార్థన చేయండి. ఇప్పుడు రాత్రి నేను బయలుదేరి జ్ఞానార్థం వెళ్తున్నాను. అక్కడ నా వర్తమానం ఉంది, జయసుధ గారి సాక్ష్యం ఉంది, కనుక మరి నేను బయలుదేరి వెళ్ళవలసింది. అదిలాగా ప్రతి దినం ఇక్కడ 14వ తారీఖు నుండి 28వ వరకు మన సంఘాలన్నింటిలో ఆ పేపర్లు తీసుకుంది, ఆ పేపర్లు తీసుకొని హాజరు తప్పనిసరి ఎందుకంటే మ్యాక్సిమం ఉంటాను అన్నింటిలో కూడా. నేను ఒక్కొక్క ఈ సంవత్సరం ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రంథంలో ఉన్న విషయాలు, యేసు ప్రభు ఈ లోకానికి రావడానికి గురించిన ఒక్కొక్క గ్రంథంలో ఏ విషయాలు ఉన్నాయనే విషయాలు ప్రతి గ్రంథం ఉంది. ఒక్కొక్క చోట ఒక్కొక్క గ్రంథాన్ని నేను ధ్యానం చేస్తాను. తప్పనిసరిగా హాజరవ్వండి. దేవుడు ఈ మాటలు మనలో చక్కని అవగాహన కలిగించడానికి జీవించడం కాక ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, నా వందనాలు, మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి వందనాలు. ప్రభా నీ కృపలో బలపరిచి ఆశీర్వదించి మాకు ఇచ్చిన ఈ తరుణం మేము సద్వినియోగం చేసుకోవడానికి వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు. ప్రభా క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. దీని వెనుక ఉన్న రీజన్ ఏంటో మేము చరిత్రలో నుండి కొన్ని విషయాలను తెలుసుకోగలిగాం. లిటర్జికల్ క్యాలెండర్లో ఉన్న 7 సీజన్స్ని మేము చూసాము తండ్రి. ఆనాడు నీ ప్రజలకు చక్కని అవగాహన కలిగించడానికి మీరు కలిగించిన ఉన్నతమైన మంచి ఆలోచనను బట్టి వందనాలు. దాన్ని అమలు చేయడం కోసం అధికారులు మీరు బాపరిచిన దాన్ని బట్టి వందనాలు. ప్రపంచమంతా కూడా నిన్ను తెలుసుకోవాలని తండ్రి మీరు మీ ఆత్మ ద్వారా కలిగించిన ఈ కార్యం మరి చక్కగా విస్తృతమై ప్రపంచమంతా నిన్ను గురించి తెలుసుకోవడానికి వీలైంది. ప్రభా ఈరోజు కూడా అనేకమైన మాధ్యమాల ద్వారా తండ్రి నీ యొక్క సత్య స్వార్థ వెల్లడవుతుంది. మేము కూడా ప్రభా ఒక ఉన్నతమైన మాధ్యమంగా నీ తరపున నిలబడే ఒక పత్రికగా, ఒక సాక్షిగా మమ్మల్ని అందరినీ నిలబడి బలపరచండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి. యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మలని సహవాసము, ఆదరణ, భద్రత, కాపుదల చేరిన మనకును లోకంలో ఆయన కోసం చూస్తున్న బిడ్డలకు ఇది రాగిన వారికి సదాకాలము తోడే నడిపించుగాక. అందరికి వందనాలండి. రైట్, ప్రార్థన చేయండి. మరి ఈ కాన్ఫరెన్స్కి